గవర్నర్లకు ప్రెసిడెంట్లకు ఎప్పుడైనా ఎట్లుంటుందంటే మన చట్టంలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటేమో మన అసెంబ్లీ లేకుంటే పార్లమెంటు ప్రజలు ఎన్నుకోబడ్డది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ పైన అసలు స్క్రీన్ చేయడానికి గవర్నర్లు లేదా ప్రెసిడెంట్ అనమాట. ఇక వీళ్ళకు ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే గవర్నెన్స్లోనే జ్యుడిషియరీ. అయితే ఇవి 3 కూడా ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులలో వాళ్ళకు ఉంటాయి. ఒకసారి అర్థం చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఇది మనం ప్రజలం ఎంచుకున్నది ఏంటి? ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వము ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కొన్ని చట్టాలను తయారు చేస్తూ ఉంటుంది, గవర్నెన్స్ను ప్రాపర్గా చేస్తూ ఉంటుంది. ఇక్కడ దాకా అంతా ఓకే. అయితే దీంట్లో కొత్త చట్టాలను చేసేటప్పుడు ఏమైందంటే మనకు స్క్రీన్ చేయడానికి, అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా ఒకసారి స్క్రీన్ చేసుకోవడానికి గవర్నర్ లేకుండా ప్రెసిడెంట్ ఉంటారనమాట. అయితే వీళ్ళు ఏం చేయాలంటే స్క్రీన్ చేసినప్పుడు ఇది కరెక్ట్ ఉందా లేదా అని వాళ్ళు స్క్రీన్ చేస్తారు. కొత్త స్క్రీన్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పంపించుకోవచ్చు, లేకుంటే దాన్ని ఇంకా పై అథారిటీకి పంపించుకోవచ్చు. గవర్నర్ అయితేనేమో ప్రెసిడెంట్కి పంపిస్తాడు, ప్రెసిడెంట్ అయితేనేమో సుప్రీంకోర్టుకు పంపిస్తాడు. ఇది ఒక పద్ధతి అనమాట, ఇన్ కేసు ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే. అయితే ఇక్కడ మనకు ఇంకొకటి అర్థం కావాల్సింది ఏంటంటే కొంతమంది ఇప్పుడు దీనికి వీటో పవర్స్ అని అంటూ ఉంటారు, అది చెప్తాను నేను ఇప్పుడు. అది అయితే మనకి ఇక్కడ సిచ్యువేషన్ ఏమైంది అంటే వీటికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఒక చట్టం చేసిన తర్వాత మనము గవర్నర్కి పంపించడం కానీ ప్రెసిడెంట్కి పంపించడం కానీ ఎక్కడ ఉంటే ఒక టైం ఫ్రేమ్ ఉండాలనేది ఇంతకంటే ముందు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ అని చెప్పి. వాళ్ళిద్దరు ఈ ఏప్రిల్లో వాళ్ళు ఇచ్చారు, చాలా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిండ్రు. ఎందుకు ఈ తీర్పు ఇచ్చిండ్రు అంటే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తా ఉంటాను, మీరు చూడండి. ఇది ఏముంటుంది అంటే ప్రజలారా, చట్టం మనకు తెలియాలి. ఎందుకంటే అది పొద్దస్తమానం మనల్ని గవర్నర్ చేసే సిస్టమ్ కాబట్టి ఆ చట్టం తెలియకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను ఇక్కడ. ఇది చూడండి ఒకసారి. ఇంతకంటే ముందు చెప్పినా కదా, ఇగో ఇప్పుడు వీటో పవర్ కనుక చూపిస్తాను నేను. వీటో పవర్ అని చూస్తే వీటో పవర్లో 3 భాగాలు ఉంటాయండి. 3 భాగాల్లో ఒకటేమో అబ్సల్యూట్ వీటో, ఇంకోటేమో పాకెట్ వీటో, ఇంకోటేమో సస్పెన్సివ్ వీటో. అంటే ఇది అధికారం, అంటే ఈ కైండ్ ఆఫ్ అధికారాలు ఉంటాయి. అయితే ఫస్ట్ మనకు బిల్లు ఒకసారి వచ్చిన తర్వాత అబ్సల్యూట్ వీటో అంటే కంపల్సరీ అవుట్ రైడ్గా దాన్ని రిజెక్ట్ చేయడం. ఇది ఎవరు రిజెక్ట్ చేస్తూ ఉంటారంటే అయితే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ వాళ్ళకి బిల్లు పంపించినాడు, దాన్ని అబ్సల్యూట్ వీటో అంటే దాన్ని కంపల్సరీగా దాన్ని వాళ్ళు క్వాష్ చేసేసారు, అంటే వాళ్ళు చేయము అని చెప్పడం అనమాట. రెండో పద్ధతి చూడండి, ఇదేంటంటే పాకెట్ వీటో. అంటే ఇక్కడ యాక్షన్ ఏం తీసుకోరు, ఆ బిల్లును అట్లా చూస్తూ ఉంటారు. అయితే ఈ యాక్షన్ తీసుకోకపోతే ఈ బిల్లును ఏం చేస్తారంటే యూజువల్గా నేను మీకు ఇంతకంటే ముందు చెప్పినట్టు గవర్నర్ అయితే ప్రెసిడెంట్కి పంపిస్తారు, ప్రెసిడెంట్ అయితేనేమో దాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చర్చిస్తారు. ఇది ఒక పద్ధతి అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ నడుస్తూ ఉంది. 3 చూపిస్తాను. ఇప్పుడు ఒక బిల్లు చేసి పంపించిన తర్వాత సస్పెన్సివ్ వీటో అంటే ఇది ఏంటంటే ఇది మళ్ళీ ఒకసారి మీరు చూడండి అని చెప్పి చట్టానికి పంపించడం. అంటే ఇప్పుడు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ దగ్గరికి బిల్లు వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు, మీరు ఒకసారి చూడండి అని చెప్పి చెప్తారు. ఇంతకంటే ముందు ఇది ఏంటంటే రెండోసారి పంపిస్తే అసలు దీన్ని రిజెక్షన్ చూడొద్దు. ఎందుకు చూడొద్దు అంటున్నాను అంటే ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మనం ఒక ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం, మనం ఎంచుకున్న ప్రభుత్వం మనకు తగ్గట్టుగా వెళ్తుంది. ఇప్పుడు నేను తెలంగాణ నుంచి మనం తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు ఈ తెలంగాణ బిల్లు కుదరదు అని కనుక మన స్టేటే కనుక తీర్మానం చేసి మన గవర్నరే కనుక దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఇది పార్లమెంట్ దాకా కూడా పోదు, అక్కడ చర్చ కూడా జరగదు. అంటే ఏమన్నట్టు మన తెలంగాణ అనే మన ఆకాంక్ష అక్కడనే చచ్చిపోయినట్టు, అవునా? అట్లాగే ఇవాళ చూద్దాం, మనం ఇప్పుడు బీసీ బిల్లు కావాలని చెప్పి యుద్ధం జరుగుతూ ఉంది మన తెలంగాణలో. అయితే బీసీ బిల్లు కావాలని చెప్పి ఎంతోమంది ఇంకా బీసీ బిడ్డలు దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇక దీనికి ప్రభుత్వం కూడా ఒకప్పుడు సానుకూలంగానే స్పందించేది, అంతా నడిచింది. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ బీసీ బిల్లు పెట్టాలి అని అనుకున్నప్పుడు బీసీ బిల్లు పెట్టిర్రు, కానీ ఇది పార్లమెంట్ దాకా కూడా చేరలేదు. ఎందుకంటే ఇక్కడనే గవర్నర్ దీన్ని క్వాష్ చేసేసారు. క్వాష్ చేయడంతో ఏమైంది అప్పుడు అంటే ఇట్ వోంట్ గో ఎనీవేర్, ఆ బిల్ అనేది ఇక ముందరికి జరగదు. సో ఇట్లా అయింది ఇక్కడ సందర్భం. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ప్రజలారా, ఇక్కడ మీకు ఏం చూపిస్తానంటే కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను. గవర్నర్లకు ఇది పెట్టారు. ఇక ఈయన జస్టిస్ మహాదేవన్, జస్టిస్ పార్థివాలా వీళ్ళిద్దరూ చాలా గొప్పగా చేసిందని చెప్పారు కదా, ఇదన్నమాట. అయితే గవర్నర్లకు 3 ఇదేంది ఈ బిల్లుకు 3 నెలల టైం పెట్టారు. ఈ 3 నెలల టైం పెడితే మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఈ బిల్లు ఉంది కదా, ఈ పాకెట్ వీటో ఉంది కదా, ఒక నిమిషం లెట్ మీ టేక్ దిస్ పెన్. ఈ పాకెట్ వీటోకి అంటే ఈ బిల్లు వీళ్ళ దగ్గరనే ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అని అంటే ఇంతకంటే ముందు ఎక్కువ టైం ఫ్రేమ్ లేకుండే.
టైం ఫ్రేమ్ లేకుండా ఎక్కడైనా ఉంటుందండి? అసలు నాకు అర్థం కాదు. అంటే టైం ఫ్రేమ్ లేకుండా ఉండే బిల్స్ ఉంటాయా? అంటే ఎవరైనా కాన్స్టిట్యూషన్లో ఒక చట్టంలో పనిచేస్తున్నప్పుడు దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టైం ఫ్రేమే అక్కర్లేదు. అంటే వాళ్ళు ఇష్టం అన్నట్టు ఇక ప్రభుత్వం ఎంచుకున్నదా ఎంచుకోలేదా సంబంధం లేదు. గవర్నర్లు ప్రెసిడెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంటే ఆ బిల్లు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని పంపించకుండా ఎన్ని రోజులని ఉంచేయచ్చు. సో ఇది పాకెట్ వీటో అంటారు. పాకెట్ వీటో అనేది వద్దు అనేది అసలు ఇంతకంటే ముందు వాళ్ళిద్దరు ఇద్దరు జస్టిస్లు చెప్తే ఇప్పుడు మొన్న కొత్తగా జడ్జిమెంట్ వచ్చింది అన్నమాట. జస్ట్ మొన్న 20 తారీఖు నాడే 2 రోజుల కింద 2-3 రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితం లెట్స్ సెలెక్ట్. ఆ రోజు ఏం చెప్పినంటే లేదు వీళ్ళకి టైం ఫ్రేమ్ మేము పెట్టలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. టైం ఫ్రేమ్ పెట్టకుండా ఉండేది ఉంటే ఇది కాన్స్టిట్యూషన్ కిందికి ఎట్లొస్తుందని నాకు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ కాన్స్టిట్యూషన్కు ఈ క్వశ్చనే రాలేదు అన్నప్పుడు ఇది ఏ చట్ట ప్రకారం నడుస్తుందో వీళ్ళు చెప్పాలి. ఇక 5 ఉన్న బెంచ్ అనమాట. ఇది రేపొద్దున 7 రావచ్చు, రేపొద్దున 9 మంది కూడా రావచ్చు. అట్లాంటివి కూడా జరుగుతాయి. అయితే దీనికి కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ టు డిస్కస్ అబౌట్. అయితే దీనికి ఏమేం చేసినట్టే యాక్చువల్లీ 8 ఏప్రిల్ నాడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఏమైంది అంటే దీని మీద ప్రెసిడెంట్ ముర్ము గారు కొన్ని క్వశ్చన్స్ రాసిండ్రు. అయితే దీంతో అంతరికి సూత్రధారి ఎవరంటే ఇగో ఈయనే ఆర్ఎన్ రవి, రవీంద్ర నారాయణ రవి. హీ ఈజ్ ద కేరళ గవర్నర్. తమిళనాడు గవర్నర్. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. సో ఈయన బిల్స్ అన్నీ ఆపేస్తాడు. ఈయన బిల్స్ అన్ని ఏ పద్ధతి ప్రకారం ఆపేస్తున్నావు అంటే సస్పెన్స్ వీటో అంటే పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే నేను చెప్పినాను కదా 3 నెలల మందం ఆ కేసులు అక్కడ పెట్టుకోవడం. అయితే 3 నెలలు కాదు, వీళ్ళకి టైం ఫ్రేమ్ లేదు కాబట్టి ఎన్ని రోజులైనా పెట్టుకుంటారు వీళ్ళుగా. ఈయన రవీంద్రనారాయణ రవి 3 సంవత్సరాలు కూడా పెట్టుకున్నాడు కొన్ని బిల్స్ని 3 years. ఐ వాజ్ వండరింగ్ హౌ కమ్ సంబడి సో షేమ్లెస్లీ కీప్ ఎ బిల్ ఫర్ 3 years. అంటే వాళ్ళకు అసలు చట్టం అంటే గౌరవం లేదా, అసలు ఏమంటే గౌరవం లేదని నాకు తెలియదు. 3 సంవత్సరాలు ఆ బిల్ అక్కడనే ఎట్లా పెట్టుకుంటూ పోయిను? ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలు కోరుకున్న కోరికని నువ్వు 3 సంవత్సరాలు అణగదొక్కడానికి నీకు ఏం అధికారం ఉందనేది నాకు అర్థం కాదు. ఇది ఎట్లాంటి చట్టం? ఇది ఆటవిక చట్టం అని నేను అంటా ఉంటాను. అయితే ఈ ఆటవిక చట్టానికి ఎట్లొచ్చింది అంటే బాట కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. కొంచెం ఎప్పుడో ప్రెసిడెంట్ ముర్ము గారు ఇవన్నీ చెప్పారు కదా, ఇక్కడ చూపిస్తాను. ఆమె ఏం చేసిందంటే కొన్ని క్వశ్చన్స్ వేసింది. ముర్ము గారు ఒక క్వశ్చన్ వేసింది. ఇక్కడ చూడండి, రాజ్యాంగంలోని అధికారం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి అంటే ఇంతకంటే ముందు మీకు చెప్పినాను కదా ప్రజలారా. వీ హ్యావ్ త్రీ థింగ్స్ ఓవర్ హియర్. ఒకటేమో రిటర్న్ చేయడము, ఎందుకంటే అది కరెక్ట్ లేదనుకొని. రెండోదేమో అంటే దాన్ని సైన్ చేసి పంపించడం. మూడోదేమో అసెంట్ చేయడం, అంటే వాళ్ళ పైన ఉన్న వాళ్ళకు పంపించడం. సో ఈ 3 పద్ధతులలో చేయవచ్చు గవర్నర్. అయితే పైన ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రెసిడెంట్. సో ఆయనకు పంపించవచ్చు. వాళ్ళకి పద్ధతి ఉంది. అయితే అధికారం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాలకు కట్టుబడి ఉండాలంటే ఇదే ఒకటి చెప్తా. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఒకటేమో అసెంట్, అంటే మనకు ఆయన గవర్నర్కు డౌట్ ఉన్నప్పుడు చేసేది. రెండోది ఏంది, నేను మీకు ఆల్రెడీ చెప్పిన బిల్లు సైన్ చేయడం. మూడోది ఏంటంటే ఆ బిల్లును సస్పెన్స్ వీటో అంటే కొద్ది రోజులు పంపించకుండా ఉంచడం, అక్కడనే పెట్టడం. ఈ పద్ధతులలో ఉంటుండే. ఇప్పుడు దీనికి గవర్నర్కు ఆర్టికల్ 200 ప్రకారం పవర్ ఉంటుంది. అంటే హీ కెన్ యూజ్ హిస్ డిస్క్రిషన్. అంటే డిస్క్రిషన్ అంటే ఏంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పిన కదా ప్రజలారా, ఒకటేమో సంతకం పెట్టడం, రెండోదేమో ఆయనకు డౌట్ ఉంటే ప్రెసిడెంట్కి పంపించడం, మూడోదేమో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం. అయితే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేటప్పుడు ఈ సవరాలను చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఈయనకి పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక బిల్లు పంపించినప్పుడు ఇక నేను ఈ మాట కట్టుబడినాను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్? అంటే కాన్స్టిట్యూషన్లో ప్రజలు ఎంచుకున్నారు. ఈ కాన్స్టిట్యూషన్లో ఈ రాజ్యాంగంలో మనకు కొన్ని పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్లో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినంత పవర్ను యూజ్ చేసుకుంటా అంటే ఇక మరి ప్రజలు ఎంచుకోవడమే ప్రభుత్వాన్ని. చక్కగా గవర్నర్ రూల్ చేస్తే అయిపోయి కదా. ఎందుకంటే ఆయన బిల్ ఆపొచ్చు. ఆయనకు సూపర్ సీఎం అంటే ఆయన సూపర్ సీఎం అన్నట్టే కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పర్సన్ను పెడితే ఆ పర్సన్ ఏం పని చేయకుండా నేను అసలు చూడను ఇది రిజెక్ట్ చేసేస్తా, ఇది ఉంచను దీన్ని ఇక్కడనే తొక్కేస్తా అని అంటే ఇది ఎంతవరకు సమంజసమో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మన ఆకాంక్షల్ని ఒక గవర్నర్, ఒక అనామకుడు
అనామకుడు ఆయన ఎందుకు అంటున్నానంటే గవర్నర్ అంటే ఆయన ఆ స్టేట్కు సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఎక్కడో ఉండే వ్యక్తి. కనీసం ఆ రాష్ట్రంలో ఆయనకు ఓటు హక్కు కూడా ఉంటుంది, లేకుంటే లేదు. అట్లాంటి కనీసం ఓటు హక్కు కూడా లేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తొక్కి పెడతాను అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్టో, అసలు ఇది ఎట్లాంటి రూలో నాకు తెలియదు. మీకు ఏమైనా కింద డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, నేనైతే దీన్ని బ్లేటెంట్గా బోల్డ్ ఫేస్ తోటి చెప్తున్నాను, దిస్ ఇస్ అబ్సల్యూట్ రిడిక్యులస్. ఓకే, గవర్నర్కి అంత కెపాసిటీ ఉండరాదు. ఒక చెక్ చేయండి, ప్రూఫ్ రీడ్ చేయండి అని చెప్పే వ్యక్తే మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతా, నేను నా వర్క్ అంతా తీసుకొని వెళ్ళిపోతా అని అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇద్దరు అసలు ఫస్ట్ పవర్ ఏంటంటే ఫస్ట్ ఎంచుకున్న ప్రభుత్వం అంటే అన్నిటికంటే హై పవర్, ఎందుకంటే ప్రజల ఆకాంక్ష. రెండో స్టెప్లో వచ్చేది ఎవరంటే జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే కొత్త చట్టాలని చేయదు, ఉన్న చట్టాలనే ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే పద్ధతులలో చేస్తుంది. ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ బ్రీచ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు, అంతేగాని వాళ్ళు కొత్త చట్టాలు చేయడానికి రాదు. అట్లాంటప్పుడు ఏమన్నట్టు కొత్త చట్టం ఎవరు చేస్తారో వాళ్ళే గొప్ప, ఎందుకంటే దే ఆర్ ద వన్స్ హు ఆర్ చేంజింగ్ ద హోల్ రూల్ ఆఫ్ ద గేమ్. అట్లాంటప్పుడు ఎవరు అన్నట్టు గొప్ప, ఎవరు అంటే ఫస్ట్ ప్రజలు ఎంచుకున్న పార్లమెంట్ కానీ లేకుంటే అసెంబ్లీ కానీ గొప్ప. ఆ తర్వాత వీటిని ప్రూఫ్ రీడ్ చేయడానికి ఉంటారు చూసిన గవర్నర్, ఉట్టి ప్రూఫ్ రీడర్ మాత్రమే. హిజ్ రోల్ ఈజ్ ఓన్లీ టు ప్రూఫ్ రీడ్, దేర్ ఈజ్ నో స్పెషల్ పవర్. ఈ స్పెషల్ పవర్ అనేది ఉండకూడదు. ఆర్టికల్ 200 అనేది గవర్నర్కు, 201 అనేది ప్రెసిడెంట్కు. ఓకే, వీళ్ళ డిస్క్రిప్షన్ని యూజ్ చేయొచ్చు, అంటే వాళ్ళ సొంతగా వాళ్ళ ఆలోచనని యూజ్ చేయొచ్చు ఆ టాపిక్ పైన. కానీ ఒకటే మాట, ఇది బియాండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఒక మనిషికి అంత అమితమైన శక్తి ఇస్తే ఆ మనిషి ఎట్లనే తయారవుతాడు. ఇప్పుడు ఆర్ఎన్ రవి లాగా, ఆర్ఎన్ రవి ఏం చేసిండు, ఆ బిల్లును 3 సంవత్సరాలు కూడా ఆయన దగ్గర తొక్కి పెట్టేసిండు. కాబట్టి అట్లాంటి శక్తి అనేది ఎవ్వరికి ఇవ్వరాదు, ఎందుకంటే ఇది డెమోక్రసీలో అందరికి సమాన హక్కులు ఉండాలి, కొంతమందికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, హక్కులు మాత్రం సమానమే ఉంటాయి. సరే, కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను. అయితే ఇప్పుడు ముర్ము గారు ఇంకో క్వశ్చన్ అడిగారు ఇక్కడ. అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలనలోకి వస్తుందా అంటే, ఇప్పుడు దీనికోసం ఏం చెప్పారంటే దీనికి చాలా ఎన్నో తీర్పులున్నాయి. అయితే ఇక్కడ ఒక తీర్పు రాసుకొచ్చిన, ఇదేంటంటే 1981లో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారంటే గవర్నర్కు డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, అందులో డౌట్ ఏమీ లేదు. గవర్నర్కు ఉండే ఆయన డిస్క్రిషన్ ఆయన యూజ్ చేయొచ్చు, ఇది కరెక్ట్ లేదని చెప్పొచ్చు, ఉందని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. కానీ ఎక్సర్సైజ్డ్ when exercised like malified or arbitrarily can be challenged, ensuring accountability. అంటే ఏమన్నట్టంటే ఆయనకు అధికారం ఉంది, ఆయనకు బలం ఉంది, కానీ అట్ ద సేమ్ టైం దీన్ని ఏం చేస్తారు అంటే నువ్వు కనుక కాన్స్టిట్యూషన్కు బియాండ్గా పనిచేసినావు అంటే దీన్ని తప్పకుండా ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి ఈ క్లియర్గా 1981లో ఈ ఒక జడ్జిమెంట్ వచ్చేసింది, రైట్. సో ప్రజలారా ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి చూడండి. గవర్నర్స్ రోల్ వైల్ డిస్క్రిషనరీ ఆపరేట్స్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇమ్యూనిటీ అండర్ ఆర్టికల్ 361. అంటే గవర్నర్కు ఒక ఆర్టికల్ 361 ప్రకారం ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఆయనని ఎవరు టచ్ చేయడానికి వీలుండదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన టచ్ చేయడం అనేది ఉండదు, అది పర్సనల్ కింద వస్తుంది. పర్సనల్గా ఆయన తీసుకున్న డిసిషన్స్కి మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ దిస్ ఈజ్ నాట్ హిస్ పర్సనల్ వర్క్. ఇది ఏంటి అంటే చట్టం, ఇది చట్టాన్ని నువ్వు ఇంటర్ఫియర్ చేస్తాను అని అంటే మాత్రం ఇది కుదరదు అని చెప్పి 2006లో రామేశ్వర్ ప్రసాద్ కేసులో ఇది క్లారిఫికేషన్ క్లియర్గా ఇచ్చేసారు. అంటే ఏమన్నట్టు గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం దీని మీద కోర్టు న్యాయ విచక్షణ చేయవచ్చు అని చెప్పి రామేశ్వర్ ప్రసాద్ తర్వాత 1981లో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇది. అయితే ఈయనకు 361 కింద పవర్ ఉంది, దీన్ని ఏం చేయరాదంటే నో, ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, పర్సనల్ పవర్ మాత్రమే. రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికారం 200 కింద గవర్నర్కు ఉన్న అధికారులపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితిని విధించవచ్చా, అది ఎలా అమలు చేయాలనేది విధానాన్ని సూచించవచ్చా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. అసలు యాక్చువల్లీ ఈ ఆర్ఎన్ రవి కేసులో కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు ఒక గవర్నర్ పిలిచి, చూడు బాస్ రవీంద్రనారాయణ, నీకు ఒక క్వశ్చన్ వేస్తా, నీకు ఎంత టైం కావాలో చెప్పు, ఒక్కొక్క బిల్లును సార్ట్అవుట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుందో చెప్పు అని చెప్పి ఆయన్ని అడుగుతూ అయిపోతున్నాయి కదా. ఎందుకు అడగలేదు ఈ మాట? అసలు ఇవి ఆయన అడుగుతూ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ 14 క్వశ్చన్లు వేసారు, మరి ప్రెసిడెంట్కు వీళ్ళు కోర్టు వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ వేయొచ్చు కదా.
సరే మేడం మీరు అన్నది కరెక్టే, మీ క్వశ్చన్స్ అన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నా, కానీ మాకు ఒక క్వశ్చన్ ఉంది, మీకు ఎంత టైం అయితే సరిపోతుంది ఒక కేసు సాల్వ్ చేయడానికి, గవర్నర్కి ఎంత టైం అయితే సరిపోతుంది అని చెప్పి ఒక్క క్వశ్చన్ అడగలేకపోయినారా వీళ్ళు? ఒక్క క్వశ్చన్, ఆ ఒక్క క్వశ్చన్ అడిగితే సరిపోతుండే కదా. కానీ కోర్టు అది అడగలేదు. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే వీళ్ళు కోర్టు ఏం చెప్తారంటే, నేను న్యాయం చెప్తాను, అంత మట్టుకే నా పని, నేను బియాండ్ దట్ నేను వెళ్ళను, వేరే వాళ్ళ పవర్స్లో నేను ఇంటర్ఫియర్ చేయను. అంటే నువ్వు వేరే వాళ్ళ పవర్స్లో ఎవరు ఇంటర్ఫియర్ చేస్తలేవు బాస్, నువ్వు ఆయన బదులు నువ్వు సంతకం పెట్టమని కోర్టుకు ఎవరు చెప్తలేరు. ఇక్కడ కోర్టుకు ఒక క్వశ్చన్ ఏం అడుగుతున్నావు అంటే, మేము ప్రజల తరఫున నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు గవర్నర్ ఫలానా టైం పీరియడ్లో ఆయనకి చెప్పలేదు, ఆయన దానికి ఆన్సర్ ఇవ్వనప్పుడు ఆయనకు ఒకటి డీమ్డ్ అసెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే డీమ్డ్ అసెంట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆయనకు ఉన్న కాల పరిమితిలో ఒక 3 నెలలో 6 నెలలో టైంలో కనుక ఆయన సంతకం పెట్టకపోతే ఆటోమేటిక్గా అది లా కావాల్సిందే. అట్లాంటి రూల్ తీసుకురా, అప్పుడు మొత్తం సాఫ్ అవుతారు. అంటే ఏమన్నట్టు అంటే వీళ్ళేం చెప్తారంటే, అట్లాంటి అధికారం ఇస్తే చట్టం ఏమన్నా చేస్తుంది కదా. అంటే చట్టం ఈ పనులు చేసినప్పుడు ఇవి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్కు బియాండ్ ఉందో అప్పుడు కోర్టు ఉంది కదా నీకు, కోర్టుకు వెళ్ళి మనం ఈ మాటలు మాట్లాడవచ్చు కదా, కోర్టులో ఎవరైనా కేసు ఫైల్ చేయవచ్చు కదా, ఇది బియాండ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది అని చెప్పినప్పుడు ఒక పార్లమెంటో లేకుంటే ఒక అసెంబ్లీనో చేసిన చట్టాన్ని కోర్టు దగ్గర నిలదీయవచ్చు. కానీ గవర్నర్ని ఇప్పుడు నిలదీయడానికి రాదు అని అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది మరి? అంటే కోర్టు మనం ఎంచుకున్న చట్టాన్ని మాత్రం నిలదీస్తుంది, కానీ ఎవరు ఎంచుకున్న గవర్నర్ని మాత్రం నిలదీయదా? ఇది ఎక్కడికి వెళ్ళి చట్టం అవుతుంది, ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి అవుతుందో మరి కోర్టు తెలుసుకోవాలి. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుందామని ఇది ఏం పద్ధతి? ఇది ఏం పద్ధతి? అంటే ఇవాళ 5 ఉండే జడ్జి బెంచ్ ఈ తీర్పు ఇచ్చేస్తే రేపు పొద్దున 7 వచ్చే తీర్పిస్తే మీ 5 ఎట్లా కనిపిస్తారు మీ అందరికి అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు మన జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ వీళ్ళిద్దరు కలిసి 3 నెలల టైం ఫ్రేమ్ పెట్టిండ్రు. అంటే 3 నెలల టైం ఫ్రేమ్ పెట్టిన వాళ్ళను ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది వీళ్ళు మీకు? ఈ 5 బెంచ్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఆ 2 ఎట్లా కనిపిస్తుండ్రు? అంటే వాళ్ళ దాంట్లో న్యాయం లేదా, విలువ లేదా, ఏం లేదు. మనము ఎప్పుడైతే నీకు అసెంబ్లీ ఒక చట్టం చేసుకొని తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం కోర్టులో ప్రజెంట్ చేసి దాన్ని ఇట్స్ అగైన్స్ ద లా అని అనిపించినప్పుడు, గవర్నర్ చేసింది అగైన్స్ ద లా ఎందుకు అనిపించలేదో ఒకసారి చెప్పాలి వాళ్ళు. తర్వాత ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, ఇంకొంచెం కిందకి వచ్చి చూపిస్తాను నేను. దీని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే సేమ్ అధికారం ఇప్పుడు ఇక్కడ చూడండి, 201 ప్రకారం ప్రెసిడెంట్కి ఇది ఏ రూల్ ఉంటుంది. ఆయన న్యాయ పరిశీలనలకు వస్తా అంటే ఎందుకు రాదు? రాజ్యాంగం ఇప్పుడు గవర్నర్కి ఒకటి ఇంకా ప్రెసిడెంట్కి ఇంకోటి సెపరేట్గా ఉండయి. ఎందుకంటే ఈయన లెవెల్ ఆయన లెవెల్లో ఆయన సేమ్ గేమ్ ఆడతారు. అర్థమైందా? ఆయన విచక్షణ అధికారాన్ని వినియోగించడం న్యాయ పరిశీలనలకు వస్తుంది అంటే తప్పకుండా వస్తుంది. ఇది నేను చెప్పిన క్వశ్చన్ కాదు. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు 1971లో ఇది ఏమైందంటే స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఒకసారి వచ్చినప్పుడు ఈ స్టేట్ ఆఫ్ కేరళ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ బిల్లు తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని ప్రెసిడెంట్ అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే కోర్టు ఏం చేసిందంటే ఈ ఎడ్యుకేషన్ బిల్లును అంటే అప్రూవ్ చేసింది. దట్ అప్హెల్డ్ ది ద లా, అంటే మన అసెంబ్లీ చేసిన చట్టాన్ని ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అక్కడనే బిల్లు పెట్టినప్పుడు దాన్ని కోర్టు అంగీకరించింది. ఇది అట్లా కుదరదు, మీరు ఇట్లా పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఆనాటి కాలంలో ఉన్న కోర్టు దాన్ని అప్రూవ్ చేసి ముందుకెళ్ళింది. కనుకనే ఇవాళ కేరళ చూడండి 100% లిటరసీ ఉంది. ఆ రాష్ట్రంలో 100% లిటరసీ ఉంది. ఎట్ ద సేమ్ టైం మొన్న వాళ్ళు ఏం చెప్తారంటే అతి పేదరికాన్ని మేము నిర్మూలించినాం అని చెప్పి వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అట్లాంటి అద్భుతమైన ఒక చట్టాన్ని వాళ్ళ ప్రెసిడెంట్ తొక్కేస్తే అది ఇవాళ కేరళ ఎక్కడున్నది చూడండి. ఎప్పుడైతే దాన్ని కోర్టు అప్రూవ్ చేసిందో కేరళ ఎక్కడుంది ఇవాళ? మనం మొత్తం భారతదేశంలో నంబర్ 1 స్టేట్ ఎవరు అంటే కేరళ అనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో ముందుకు వెళ్ళిపోయారు. మరి అట్లాంటి చట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వం మనకు చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని గవర్నరో దాన్ని ప్రెసిడెంటో ఇంకెవరో ఆపుతా అంటే అది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అయితే ఒకసారి ఆలోచించండి ప్రజలారా. తర్వాత నెక్స్ట్ కిందికి వచ్చినాక కొన్ని చెప్తాను నేను. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ముర్ము గారు 14 క్వశ్చన్లు వేసారు. ఓకే, రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలపరిమితి 201 ప్రకారము ఆయనకు ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి కదా, నాకెట్లా టైం ఫ్రేమ్ పెడతారు బై మీరు అని చెప్పి ఆమె క్వశ్చన్ రేజ్ చేసింది. క్వశ్చన్ రేజ్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకొకటి, absence of constitutional timelines does not bar
డస్ నాట్ బార్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎన్ఫోర్సింగ్ రీజనబుల్ టైం లిమిట్స్. ఇది చూడండి ప్రజలరా, అంటే మనము టైం లిమిట్ లేదు అని చెప్పడానికి ఏం లేదు. మనము నీకు కాన్స్టిట్యూషన్లో టైం లైన్ అనేది లేదు, అయినంత మాత్రాన నువ్వు టైం లైనే పెట్టుకోవడం అంటే కుదరదు అని చెప్పి 1970 సమంతర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో ఈ కేసు ఇదే చెప్పారు. ఎస్, మీకు డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, లెస్ మీకు ఆ కెపాసిటీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బట్ ఎట్ ద సేమ్ టైం మీకు టైం లిమిట్ ఉండదు అనేది మాత్రం కుదరదు అని చెప్పి ఆనాటి కేసులో అది వచ్చింది. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం మన ప్రజల. ఈ 8th క్వశ్చన్ కనుక చూస్తే, రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి తన అధికారులను వినియోగించే క్రమంలో ఆర్టికల్ 143 కదా సుప్రీంకోర్టు సలహాలు కోరవచ్చా అంటే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఒక బిల్లు మన స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్టేట్ నుంచి గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్కు ఆయనకు డౌట్ వస్తే ఏం చేస్తారు, ప్రెసిడెంట్కి పంపిస్తారు. మరి ప్రెసిడెంట్కు డౌట్ వస్తే ఏం చేస్తారంటే వీళ్ళు న్యాయ సలహాల కోసం చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు దగ్గర తీసుకుంటారు. సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు దగ్గర న్యాయ పరిశీలనలు తీసుకోవచ్చు ఈ ఆర్టికల్ కింద. అయితే ఇది ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లు పంపినప్పుడు సుప్రీంకోర్టు తీసుకోవాలా, ఇది గ్యారంటీడా అంటే తీసుకుంటే తప్పేంది భయ్, నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి ప్రజలారా, ఈ క్వశ్చన్ చూడండి. Question suggests that President must seek Supreme Court advice under Article 143 for reserved bills. Okay, under Article 201, President has the powers to discretion. Okay, and decide independently. Okay, but at the same time, ఇక్కడ చూడండి, discretion cannot override the will of the Parliament. అంటే పార్లమెంట్ తీసుకునే చట్టాన్ని, పార్లమెంట్ తీసుకున్న బిల్లును నువ్వు ఓవర్ రైడ్ చేయడానికి వీలు లేదు. అంటే ఏమన్నట్టు, ప్రజలే గొప్పవాళ్ళు, ప్రెసిడెంట్ కాదు, గవర్నర్ కాదు, కోర్టు కూడా కాదు, ప్రజలే గొప్ప, రైట్ అని క్లియర్ కట్గా చెప్పారు ఇక్కడ. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. చట్టం అమల్లోకి రాకమంటే ముందు, ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక బిల్లు పంపిస్తారు కదా, ఈ బిల్లు లా యాక్ట్ అంటే లా అంటే ముందు ఏమవుతుందంటే ఈ ఆర్టికల్ 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు పరిశీలించడం సరైందేనా అంటే ఏమన్నట్టు అంటే, ఇప్పుడు ఒక బిల్లు పంపించారు, ఈ బిల్లు లా అవుతుందా అని అంటే ఎప్పుడు గవర్నర్ అనేది 200 గవర్నర్, 201 అనేది ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఈ బిల్ అనేది లా అవుతుంది, లేకుంటే ఈ బిల్లు క్వాష్ అయిపోతుంది, అంటే పనికి రాదు, అంటే ఈ బిల్ చచ్చిపోతుంది అనమాట. సో అంటే ఇప్పుడు దీనికోసం ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ చూడండి. ఇది జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మాధవన్ ఇక్కడే ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు అంటే, ఈ బిల్లు మీరు 3 నెలలలో పంపించకపోతే డీమ్డ్ అసెంట్ అంటే ఏమనంటే ఇది అప్రూవ్ అయినట్టే అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చేసారు దీనికి. అయితే దీన్ని చూడండి, ఇది సేమ్ థింగ్, మన కేరళ ఎడ్యుకేషన్ బిల్ ఉన్నది చూసిందా, ఇది ఆనాటి ల్యాప్స్ అయిన కేసులో మనకి తీసుకొని వస్తే కేరళ ఎడ్యుకేషన్ బిల్ ప్రకారం ఇది సార్ట్అవుట్ చేసేసిండ్రు. అయితే ఇది సేమ్ థింగ్ తమిళనాడులో 2025లో మొన్న అంటే ఏప్రిల్లో జరిగిన ఇదానికి సేమ్ సిచ్యువేషన్ అనమాట. వీళ్ళు కూడా లెజిస్లేషన్ ప్రొటెక్ట్ చేస్తుండ్రు. ప్రొటెక్ట్ లెజిస్లేటివ్ ప్రాసెస్ అంటే ఏమన్నట్టంటే చట్టాన్ని గౌరవించండి, అంటే మన పార్లమెంట్ను అంటే అసెంబ్లీని దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని ప్రొటెక్ట్ చేయకుండా గవర్నర్ని ప్రొటెక్ట్ చేస్తామంటే కుదరదు అని చెప్పి జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్ వాళ్ళు ఆ ఏప్రిల్ 8th రోజు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళు చెప్పిండ్రు. సో గుర్తుపెట్టుకోండి ప్రజలారా, వాళ్ళు ఏం చెప్పినంటే అంటే అసెంబ్లీ బలాన్ని కాపాడాలి, అసెంబ్లీ ఇచ్చిన తీర్పులను, అసెంబ్లీ పంపించిన బిల్స్ను కాపాడాలి, అదే ప్రతివ ధర్మము. అంతేగాని గవర్నర్కు ఉన్న 200 పవర్ లేకుంటే ప్రెసిడెంట్కు ఉన్న 201 పవర్ దాన్ని కాపాడడం మెయిన్ కాదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు ఆ రోజు. సరే, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొంచెం కిందకు వద్దాము. రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారుల ఉత్తర్వులను ఏ రకంగా అయినా రాజ్యాంగ అధికారం 142 భర్తీ చేస్తుందంటే ఈ 142 అనేది ఏంటంటే ఆర్టికల్ 142 అనేది ఏంటంటే ప్రజలు గుర్తుపెట్టుకోండి, టు గివ్ ద ఫుల్ జడ్జిమెంట్ అంటే ఈ మన భారతదేశంలో ఉన్న ద బెస్ట్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఈ ఆర్టికల్ 142 అనేది ఎక్సెప్షనల్ కేసెస్లో వాడతారు. అంటే ఏమన్నట్టంటే చట్టం ఎప్పుడైతే ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ లేకుంటే అసెంబ్లీ పార్లమెంట్ వీళ్ళు ఎవరైనా కూడా చట్టాన్ని దాటినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే ఉన్న లా ఏముందో దాన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. కొత్త రూల్స్ ఏం తీసుకురాదు, కొత్త లా ఏం చేయదు, కానీ ఉన్న లా ఏది ఉంటుందో దాన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. అంటే ఏమన్నట్టు అంటే ఆ లా ఏదైతే న్యాచురల్గా మనకు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందో దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. అంటే దట్ ఈస్
142 ఆర్టికల్ 142 మనకు సుప్రీంకోర్టుకు అంత బలం ఇస్తుంది అంటే కొత్త రూల్స్ ఏం తీసుకురాదు, కానీ పాత ఏమేమి ఉంటాయో ఆ పద్ధతి ప్రకారం కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయో దాని ప్రకారం నడుస్తుంది ఈ వ్యవహారం అనేది వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, రైట్. సో ఈ ప్రకారము రాజ్యాంగాన్ని కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అంటే ఇప్పుడు చట్టాలు తయారు చేసే అసెంబ్లీ కానీ పార్లమెంట్ని కానీ ఇవన్నిటిని దాటి ఆర్టికల్ 142 పని చేస్తుంది టు గివ్ దట్ కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్. ఓకే, తర్వాత ఇగో ఇది ఎప్పుడంటే 1998 బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఓకే, టు గివ్ కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు వాడవచ్చు. టు గివ్ కంప్లీట్ జస్టిస్, గుర్తుపెట్టుకుని ప్రజలారా, కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి ఉంటుంది. తర్వాత రాష్ట్ర శాసనసభ చట్టం ప్రకారం ఆర్టికల్ 200 కింద గవర్నర్కు సమ్మతి లేకుండా అమల్లోకి రావచ్చు అంటే లేదు, ఇది రావడానికి రాదు. ఎందుకంటే ఇది అన్అసెంట్ బిల్ని మనం డీమ్డ్ బిల్ అనేది చెప్పడానికి లేదు. డీమ్డ్ విల్ బి ఇన్ఎఫెక్టివ్ అంటే ఇది 1961లో పురుషోత్తమన్ నంబూద్రి కేసులో వీళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైతే చట్టం అంటే ఒక బిల్లు గవర్నర్కు వెళ్ళిందో అది అప్రూవ్ కాకపోతే అది బిల్లు లాగానే మిగులుతుంది, అదొక ప్రపోజల్ లాగానే మిగులుతుంది, అంతేకాని అది లా మాత్రం కాదు. దట్ ఈస్ ది థింగ్. నెక్స్ట్ ఆర్టికల్ ఇదేంది 145/3 ఓకే బ్రాకెట్ 3 ఇదేం చెప్తారంటే రాజ్యాంగం అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలకు ఉన్న ప్రొసీడింగ్స్కు ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు దాన్ని 5 సభ్యులు ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఒక మనకి ఇప్పుడు పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ పెండింగ్ బిల్స్ను ఇంతకంటే ముందు 2 జడ్జిలు ఉంటుండే. ఈ 2 జడ్జిలు పోయి మొన్న 5 జడ్జిల జడ్జిమెంట్ కావాల్సి వచ్చింది. అయితే ఎప్పటికీ 5 కావాలా అంటే కేశవానంద భారతి గారు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు, బ్రహ్మాండ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే చిన్న కోర్టులు కూడా స్మాలర్ బెంచెస్ కెన్ ఆల్సో హ్యాండిల్ లైక్ ప్రిలిమినరీ ఇష్యూస్ ఆర్ ప్రొసీజరల్ మ్యాటర్ని వీళ్ళు వాడవచ్చు. ప్రొసీజర్ అంటే ఇప్పుడు నార్మల్గా ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయో ఆ ప్రోటోకాల్ వాడడానికి ఎక్కడైనా ఇబ్బంది అయింది అంటే ఇప్పుడు బిల్స్ ఉన్నాయి కదా, బిల్స్ని అప్రూవ్ చేయడానికి కింది కోర్టుల దగ్గరకు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు ఇవి సార్ట్అవుట్ చేయొచ్చు. అంతేగాని ప్రతిదానికి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండ్రు. అయితే ఇక్కడ ఈ ప్రొసీజర్ ఫాలో ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా ఆర్టికల్ 142 గురించి. ఇది అంటే ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్గా దీనికి సుప్రీంకోర్టు దీనికి గవర్నర్కి కానీ ప్రెసిడెంట్ కానీ సబ్స్టిట్యూట్ అంటే సబ్స్టిట్యూట్ కాదు, ఓన్లీ లైక్ టు ఫిల్ ఇన్ ద గ్యాప్స్. ఎక్కడెక్కడైతే చూడండి ఇక్కడ ఓన్లీ ఫిల్ గ్యాప్స్ విత్ ఇన్ ద లీగల్ బౌండ్స్. ఎక్కడెక్కడ ఇది ఎప్పుడు అంటే ఆర్టికల్ 2002లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి జరిగిన ఈ గొడవలో అంటే ఈ కేసులో ఓన్లీ టు ఫిల్ ఇన్ ద గ్యాప్స్ ఆర్టికల్ 142 కెన్ బి యూటిలైజ్డ్ ఇది చెప్పాను. తర్వాత ఆర్టికల్ 131 కింద అసలు కేంద్రం ఇప్పుడు ఆర్టికల్ 131 ఏంటంటే కేంద్రానికి సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్కి ఏమైనా గొడవ వస్తే వీళ్ళు సార్ట్అవుట్ చేయొచ్చు, లేకుంటే స్టేట్కు మధ్యలో ఏమైనా ఉంటే కూడా వీళ్ళు సార్ట్అవుట్ చేయొచ్చు. ఇక్కడ దాకా ఉంది. అయితే దాన్ని ఇంకొంచెం కిందకి వచ్చి చూపిస్తాను ప్రజలారా, మీకు ఇది చూపిస్తాను. దానికంటే ముందు ఇది చూస్తే ఐ థింక్ ఐ విల్ షో యూ దిస్. ఇందులో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ప్రజలారా, ఇది అసలు వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్కి ఇది ఎక్కడికి వెళ్ళి జడ్జిమెంట్ అవుతుందో ఇది ఏం జడ్జిమెంట్ అవుతుందో తెలియదు. ఈయన బిఆర్ గవాయ్, ఈయన సూర్యకాంత్, ఇప్పుడు నాయన ఇంకా మిగతా వాళ్ళు అందరు ఉన్నారులే. కానీ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజలారా, నో టైమ్ లైన్స్ ఫర్ గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ టు యాక్ట్ విత్ రిగార్డ్స్ టు ద బిల్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. అంటే ఒక రాష్ట్రం ఒక బిల్లు పంపిస్తే ఎన్ని రోజులైనా ఉంచవచ్చు. అంటే దీనికి ఎన్ని రోజులైనా ఉంచవచ్చు అంటే ఏమన్నా ఇది ఏం పద్ధతో నాకైతే అర్థం కాదు. ఏదైనా ఒక బిల్లు అయితే ముందుకు వెళ్ళాలి లేకుంటే వెనక్కి వెళ్ళాలి, అంతేగాని అక్కడనే పెట్టేస్తాను అంటే ఇది ఎక్కడికి వెళ్ళి చట్టం అవుతుంది. ఇది అబ్సల్యూట్ రిడిక్యులస్. తర్వాత నో డీమ్డ్ అసెంట్ అంటే ఇప్పుడు ఇంతకంటే ముందు బిల్లు 3 నెలలు కనుక అప్రూవ్ కాకపోతే ఇది చక్కగా బిల్లు లా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అది లేదు, తీసేసిండ్రు. తర్వాత యాక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఇది చూడండి, కెనాట్ బి ఎజిటేటెడ్ బిఫోర్ ద కోర్ట్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ తోటి కానీ గవర్నర్ తోటి కానీ ఏమన్నా ఇప్పుడు చట్టాలకు అంటే ఇప్పుడు చట్టాలు చేసేది ఏది పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు దగ్గరికి వెళ్ళొద్దని. కోర్టు దగ్గరికి వెళ్ళకపోతే మరి ఎందుకు భయ్ మీరు అంతా నాకు అర్థం కాదు. అంటే మీ అందరి పని ఏంది, మీ అందరికి అది ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు కోర్టు సార్ట్అవుట్ చేయాలన్నా లేదా? కోర్టు సార్ట్అవుట్ చేయదు అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు? మరి ఈ ఇన్స్టిట్యూషన్ ఎందుకు?
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్? తీసేయండి. అట్లాంటప్పుడు ఇంకో సెపరేట్ కొత్త బాడీ పెట్టండి. సో అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను ప్రజలరా, దీస్ గైజ్ లైక్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్ ఇన్ ఎనీ డైరెక్షన్. వీళ్ళకి అన్ని కావాలి, అన్ని రిసోర్సెస్ కావాలి, ఏ పద్ధతిలో కావాలో వాళ్ళకి కావాలి, కానీ మాత్రం చట్టానికి పని చేయమని అంటున్నాం. అంటే ప్రెసిడెంట్ అనే ఇప్పుడు ఒక చట్టం చేస్తే, అంటే ఒక గవర్నర్, ఒక అసెంబ్లీ, ఒక గవర్నర్ చట్టం చేస్తే గవర్నర్ యాక్సెప్ట్ చేయడు, ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయడు, కోర్టు తీసుకోదు. నాకైతే ఇంత విడ్డూరం నాకు ఇంకెక్కడ అనిపిస్తలేదు. ఇంతకంటే పెద్ద విడ్డూరం నాకు కనిపించట్లేదు. ఒక చట్టం అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుందాం మనము, మన అసెంబ్లీ ఒక బిల్లు పెడితే గవర్నర్ యాక్సెప్ట్ చేయడంట, ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయడంట, దాన్ని సుప్రీంకోర్టు దగ్గర తీసుకుపోదంటే సుప్రీంకోర్టు తీసుకోదంట ఆ కేసు. ఇది ఆటనా, ఇదేమన్నా తమాషనా? ఇది కోర్టు అనేది ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థమవుతుంది అసలు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని అయితే. తర్వాత చూడండి, యాక్షన్ బిఫోర్ కోర్ట్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ విల్ లై ఓన్లీ వెన్ ద బిల్ బికమ్స్ లా. అంటే ఇప్పుడు బిల్ అనేది లా అయిన తర్వాత మాత్రం అది చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి ఇంతకంటే ముందు రిపీట్ చేసినా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చూడండి ప్రజలారా, షో యూ వన్స్ అగైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాక్షన్ బిఫోర్ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ రివ్యూ విల్ లై ఓన్లీ వెన్ ద బిల్ బికమ్స్ లా. అంటే కరెక్ట్ చూడండి, ఈ యొక్క బిల్లు ఉంటుంది, ఈ బిల్లు లా అవుతుంది. ఎప్పుడైతుందంటే ఈ అసెంబ్లీ నుంచి ఇది గవర్నర్ దగ్గరకు పోయి గవర్నర్ దగ్గర సైన్ అయినప్పుడు మాత్రం ఇది లా అవుతుంది. ఈ లాని మాత్రం క్వశ్చన్ చేయవచ్చంట కోర్టు, కోర్టు. కానీ బిల్లు ఎప్పుడైతే గవర్నర్ దగ్గరికి పోతుందో ఆ గవర్నర్ కనుక ఏం చేయకపోతే మేము ఏం చేయము అని అంటారు. అంటే ఏం చేయరంటే ఈయన క్వశ్చన్ చేసేది లేదు, టైం ఫ్రేమ్ పెట్టేది లేదు, ఏం లేదు. బిల్ ఆయన దగ్గరికి పోతే వాళ్ళు ముట్టుకోరు, చూడరు. కానీ బిల్ ఆయన కనుక పాస్ చేస్తే చూస్తారు. ఇప్పుడు ఈ రోల్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం అర్థమైందా ప్రజలారా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది చాలా తప్పు. ఎందుకంటే బిల్ నేను పంపించినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఓకే, చేస్తే కూడా ఓకే. అట్లాంటప్పుడు ఇవి రెండు సిచ్యువేషన్స్ ఇట్లున్నప్పుడు కోర్టు పోతాం అంటే ఇది కోర్టు తీసుకోదు. ఇది వీళ్ళ లెక్క. తర్వాత ఈ గవర్నర్ does not act under Article 200 within a reasonable time frame, then courts can exercise limited judicial review. అంటే పొద్దస్తమానం కోర్టు దగ్గర పోవడానికేనా ఈ కేసుగా? పొద్దస్తమానం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్తో కొట్లాడుకుంటూ ఆ కేసు అట్లా ముందర ఇదే పని ఉంటుంది, ఇంకా వేరే పని ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ప్రజలారా, ఇది ఒకసారి చూడండి, ఇంకొంచెం చూపిస్తాను నేను ఇక్కడ మీకు. ఇక్కడ ఈ స్టాలిన్ గారు అసలు చాలా బాగా రాసుకొచ్చిండు ఆయన. ఈ రోడ్ దిస్ మెసేజ్ ఆన్ ట్విట్టర్ అసలు చాలా అద్భుతంగా రాసిండు. అవర్ ఫైట్ ఫర్ స్టేట్ రైట్స్ అండ్ ట్రూ ఫెడరలిజం విల్ కంటిన్యూ. ఓకే, నో రెస్ట్ అంటిల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ టు ఫిక్స్ ద టైమ్ ఫ్రేమ్ లైన్స్ టు క్లియర్ ద బిల్స్. ఓకే, ఫర్ గవర్నర్స్. ఓకే, గవర్నర్లకు చట్టం 3 నెలలు పెట్టాలి, 6 నెలలు పెట్టాలి అనే టైం ఫ్రేమ్ వచ్చేంత వరకు నేను యుద్ధం చేస్తూనే ఉంటాను. ఫెడరలిజం అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉంటాయండి. స్టేట్ గవర్నమెంట్కి ఉండే శక్తి స్టేట్కి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కు వీరందరిపైన అధికారం ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఎవరి లెవెల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చేస్తాము అని అంటే మాత్రం కుదరదు. ఈ సఖ్యత అనేది బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ అనేది మంచిగా ఉండాలి అనేది ఈ ట్రూ ఫెడరలిజం అంటారు దాన్ని. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, గవర్నమెంట్ అనే అతను ఒక డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. ఒక రాష్ట్రంలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండడానికి వీలు లేదు. ఒక చీఫ్ మినిస్టర్, ఒక గవర్నర్, ఇద్దరు పవర్ఫుల్ అంటే ఇద్దరు సమానంగా ఉంటారు. ఈయన మొత్తం కంట్రోల్ చేస్తాడు. ఈయన బిల్లు ఏది పాస్ చేయనియడు అని అంటే ఈయన ఎట్లా సూపర్ పవర్ అవుతాడు? మరి ఈయన ఏ పద్ధతి ప్రకారం ఎవరు ఎంచుకున్నారు ఈ గవర్నమెంట్ సూపర్ పవర్ అనడానికి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంచుకున్నది. ఈయన సూపర్ పవర్ చేస్తే మరి రాష్ట్రం అంతా ఏం కావాలి ఇక? సో అది కుదరదు అనమాట. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మస్ట్ యాక్ట్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, నెవర్ అబోవ్ ఇట్. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఎవరు గవర్నర్ అనేది ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఇన్స్టిట్యూట్. అది ఈ ఇన్స్టిట్యూట్ చట్టంలో ఉన్నంత కెపాసిటీ చేయాలి, కానీ చట్టం దాటి నేను చేస్తాను అంటే కుదరదు. సేమ్ థింగ్ విత్ ద కోర్ట్. వాళ్ళు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనే పనిచేయాలి. నో బడీ ఈజ్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్, అది గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్కి అనేది ఈ నో ఫోర్త్ ఆప్షన్ టు కిల్, ఓకే, ఆర్ ఎక్సర్సైజ్ ఎ పాకెట్ వీటో. అంటే ఈ పాకెట్ వీటోని నేను ఎప్పటికి నా దగ్గరనే పెట్టేసుకుంటా, ఈ కేసు చచ్చిపోయేంత వరకు నా దగ్గరనే పెడతా అని అంటే మాత్రం అట్లా తప్పు అని స్టాలిన్ గారు చెప్తా ఉన్నారు. తర్వాత చూడండి ప్రజలారా, ఇట్లాంటి ఇంకొక కేసు, ఇది ఒక కేసు చూడండి. ఇంతకంటే ముందు ఇట్లాంటి సినారియాలో 9 జడ్జి బెంచ్ ఒకటి వచ్చింది. ఇది సెయింట్ జేవియర్ సొసైటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్.
అట్లాంటి కేసు వచ్చినప్పుడు ఇక వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లాంటిది ఇప్పుడు 9 మంది ఉన్నారు కదా, ఇప్పుడు 5 ఉన్న జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఇది 7కో ఏదో 9కో వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ అయితే లెక్క అని చెప్తా ఉంటారు. తర్వాత సుప్రీంకోర్టు ఒపీనియన్ ఏంటంటే నేను దానిపైన అగైన్ రిజెక్ట్ తమిళనాడు గవర్నర్ థియరీ ఆఫ్ పాకెట్ విటో అనేదాన్ని ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజులైనా ఆ కేసు ఆ బిల్ అక్కడే పెట్టుకోవచ్చు. ద అసర్షన్ దట్ బిల్స్ కెన్ బి కిల్డ్ ఆర్ బరీడ్ బై రాజ్భవన్, అంటే రాజ్భవన్ ఈ కేసును చంపేయచ్చు, ఎట్లా అంటే అది అక్కడే పెట్టేసుకొని ఏం కాకుండా చేయొచ్చు అనేది ఇక వీళ్ళ లెక్క. అంటే ఇప్పుడు ఇక ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను, దిస్ హాస్ బికమ్ టూ లాంగ్. సో ప్రజలరా, ప్రభుత్వము ఈ దేశంలో కానీ ఏ దేశంలో అయినా ప్రజలే గొప్పవాళ్ళు. ప్రజలకు ఉన్నంత పవరు ఏ ఇన్స్టిట్యూట్కు ఉండదు. ప్రజలు అంటే ఎవరు అంటే అసెంబ్లీ. ఓకే, వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో వస్తారు, అసెంబ్లీ కానీ పార్లమెంట్. తర్వాత వచ్చేది కోర్టు, ఆ తర్వాత సెక్షన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్స్ 3 వచ్చేది గవర్నర్. ఇది